మనందరినీ కూడా ఆ దైవము ఆ కాలము మనందరినీ భాగస్వామ్యం చేసిందని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు నేను అమ్మవారిని ఇక్కడ స్టేజ్ కూర్చుంటాను. ఇవాళ ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో సన్నపోయి అనేక రకాల కష్టాలు పడి రాష్ట్రం వస్తే చాలు అనుకొని పిలిచి పిలిచి కొట్టాలన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సింగరేణి నుండి ప్రత్యేకంగా తరలి వచ్చినటువంటి బొగ్గుమని కార్మికులకు, నాకు సింగరేణి చాలా ఇష్టం. కానీ మీకంటే మా ఆడపిల్లలు నాకు ఇంకా ఇష్టం. ఈ సభలో ఉన్నటువంటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక మంది మా జెన్సీ వారియర్స్ వచ్చిండ్రు, మా యూత్ వచ్చిండ్రు, అందరికీ కూడా నమస్కారం. ఇవాళ చాలా 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 మంది ఎదురు చూస్తా ఉన్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో. ఒక్క మాట మాత్రం నేను తెలంగాణ ప్రజలకు చెప్పగలను. గత 20 ఏళ్ళుగా నేను పోషించినటువంటి పాత్ర, తెలంగాణ జాగృతి పోషించినటువంటి పాత్ర మీ అందరికీ తెలిసిందే. ఈ ఆందోళనతోని పంచాయతీ దాకా ఏం చెప్పాలి, ఆందోళన చెప్పాలి, మన సంస్కృతి గురించి చెప్పాలని మాట్లాడినప్పుడు బతుకమ్మ వచ్చిన తర్వాత బలం వచ్చింది, బతుకమ్మ పాట వచ్చిన తర్వాత ఇది మా సంస్కృతి, ఇది మా పండుగ, ఇది తెలంగాణ అని ఎత్తిన ప్రతి బతుకమ్మలో కూడా జై తెలంగాణ ఆడపిల్లలందరూ కూడా బతుకమ్మ అంటే ప్రపంచానికి పునఃపరిచయం చేసుకోవడం జరిగింది. ఏ రోజైనా గౌరవ స్వరూపం శక్తి కానీ ఒక సాంస్కృతిక పునాది, సాంస్కృతిక నేపథ్యం ఉంటే డెఫినెట్ గా సామాజిక తెలంగాణ రణచక్రం అనేది తిరిగి గుర్తుపెట్టే కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ తరహా అయితే పని జరగాలో, ఏ తరహా అయితే పని ప్రారంభించుకోవాలో అది జరగలేదని చెప్పడానికి ఇంత బాధపడతా ఉన్నాం. అలా ఏమంటూ తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి మానస సంఖ్యలోనే ఉంటుంది. కానీ ఇసుక తెలంగాణ ప్రేమతోని దళితులకు దెబ్బలు పడ్డాయి, చావు అయినాయి. ఒక ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే లేదా ఫోన్ ఎక్కడ వంట చేస్తుందని భయం వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణతో బతికింది. మనం అనుకున్న కళల తెలంగాణ గాలకన్నది ఉమ్మడికి వాస్తవం. మరి అటువంటి సందర్భంలో దేని వల్ల అందరికీ ఒక మాట చెప్పారు. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తా ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి, అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు కాకుందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ అయితే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయం తెలంగాణ రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి వాళ్ళ పనిచేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. రేపటి నుంచి మీరు చూస్తారు మా పని ఎట్లుంటుందో, మా పనితీరు ఎట్లుంటుందో. ఎందుకంటే
2 సార్లు పాస్ చేసిరు, నన్ను మొత్తంకే పక్కన పెట్టేసి బీసీ బిల్డింగ్ దగ్గరికి పంపిస్తే కులగన దేవస్థానం దాని తప్పు పెట్టిరు. అత్యంత పేదవాళ్ళకు సమాజంలో 2 బుక్కుల అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టిరు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పేదలు తెలియదు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయి, ఆంధ్రాలో పోయినాయి, అవి పోతే మన రాముడు గుడి మునిగిపోతాయి, పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎక్కువ ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలకు మీరు వాపస్ తెలంగాణ పట్టుకురండి. మేము మాట్లాడడం రాహుల్ మాట్లాడడం, ఆంధ్ర వారికి లేఖ రాష్ట్రం, కేంద్రానికి లేఖ రాష్ట్రం, మీరేం చేస్తున్నారయ్యా? రాముడి గుడిలో భద్రాచలం రాముడు రాలా, ఆయన గుడి మీపోదా, మీరు మాట్లాడరా? నేను సవాల్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీలకు, ఖచ్చితంగా మీరు 5 గ్రామాలను తెలంగాణ తీసుకురావాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ఏముందా పార్టీలో మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టపై ముఖ్యమంత్రి గారు ఆయన మంచి సాగు తీయాల్సి ఉండే, అది సామాజిక న్యాయం కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు, 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండింటికి కలిపి 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎన్నికి నీళ్ళు ఇచ్చినాయా? ఎన్ని ఎకరాలు కంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఈ మాట బాగా చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తి నేను. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్ కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇలాంటి కేసీఆర్ మారిన మనిషి, మరో మనిషి, మన మనిషి కాదు. ఏమైంది కేసీఆర్ కి? హైదరాబాద్ ఇల్లు ఊరిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిందా? రాలే. తెలుగు పంటల ఇల్లు ఊరితే వచ్చిందా? రైతులకు వర్ష బీభత్సమైంది, మొత్తం పొలం మునిగిపోతే వచ్చిందా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిందా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రాడు, ఆ సారు రాడు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మరో మనిషి, గుంట రెక్కల తోడల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో, దుఃఖంతో, ఆనందంతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్పలేదు మాట. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్టీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్ళు కావాలని అడిగింది. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకుపోతలేదంటే ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్చేసుకోవడం కనిపిస్తుంది. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయిండు, గుజరాత్ పోయిండు, బీహార్ పోయిండు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెట్టాలని పోయింది ఉంటే తెలంగాణ ప్రజలకు పట్టించుకోలేదు. పట్టించుకుంటే కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉండి ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పాడకపోతుందేనా? నేను అడుగుతా స్ట్రేట్ గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేదు. దీనికి మీకు సమాధానం చెప్పకపోతే ప్రజల మిమ్మల్ని బయటకి సమాధానం చెప్పడం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అనుకున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి ఆ బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడిదాకా పోయి చూసినటువంటి వ్యక్తి,
మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ప్రేమ నాకు ఉంది. నాకు తండ్రి కావచ్చు అదే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయన ఇక్కడ తెలియదు కాదు. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే ప్రజలు తప్పు చేసి ఓకే ఒక సెకండ్ నేను ఒప్పుకుంటాను, ఒక సెకండ్ అనుకున్నా ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అనుకున్నా, నేను నా కొడుకు మాట చెప్తాను, వాడు వినలేదనుకో కింద పట్టడానికో ఇష్టంటనా దగ్గర తీసుకుని మంది అనా ఓకే ప్రజలు తప్పు చేసి అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కోటి కూడా పాలన నడుస్తుంది తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇల్లు అన్ని ఉండి ఇల్లు కూలబడుతుంటే అర్ధరాత్రి ఇంటి మీద వచ్చి ఇల్లు కూలబడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మ లాంటి మన పాత కేసీఆర్ ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను పార్టీ నుంచి బయటకు వేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే, ఆనాడు కూడా ఎత్తిన నేను ఆలోచన చేస్తున్నాను. మారుతారేమో అని చూసిన పదే వేచి చూసిన. ఇవాళ మన పార్టీలకే సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్తేం లేదు. కేసీఆర్ కోసం టిఆర్ఎస్ పార్టీ కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇంట్లో అమ్ముకొని భూములు అమ్ముకొని ప్రతి ఊర్లో టిఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు కదా? ఒక్క గుళ్ళ మెంబర్ లేదా? ఒక్క గుడి చైర్మన్ లేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపెట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి వీటిలో అన్నాక మన కార్యకర్తల మీద పడితే తల్లి కూడా కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ వచ్చింది ఎవరికైనా పర్వాలేదు. ప్రతి సంవత్సరం రాష్ట్ర లోకంలో పోస్టులు నింపితే 6,000 పైసలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి కదా. అంటే 10 ఏళ్ళ 2 నామినేటెడ్ పోస్ట్ చేసిన ఒక 30,000 మందికి దాదాపు ఏదో ఒక గౌరవం. ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ తిరిగినందుకు, మన ఇంట్లో విడిచిపెట్టి తిరిగినందుకు ఇంకా మర్యాద రావాలి. మా సార్ నాకు గుర్తుపట్టినా, మా పార్టీ నాకు గుర్తుపట్టింది, ఏదో చిన్న పదవి ఇచ్చి చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు మర్యాద? ఎక్కడ వచ్చిందా? ఆనాడు పార్టీలో వచ్చి మళ్ళా చేసిండు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మకం పోయింది. ఎప్పుడైతే అధికారం వచ్చిందో అమ్మకం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మాయల కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టి ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి. అటువంటి సైన్యం కావాలి. సైన్యమైనమా? సిద్ధంగా ఉన్నదా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసామో ఇప్పుడు అట్లా పనిచేసేటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క కానపూర్ రంగారెడ్డి కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ ఏమన్నప్పుడు ఉద్యమంలో నా బిడ్డలోని నా కొడుకుని తప్పు చేస్తే తీసుకోవాల్సిన పార్టీలోకి వెళ్ళాను. ఇవాళ నేను ఏం చేసింది మీకు తెలియదా? నేను ఏం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న మాట చెప్పింది. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పంది మొక్కలు పక్కన కూర్చోబెట్టుకున్నారు. అది మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే తల్లి చూసేదే ఉండకుంటుండే, కాళ్ళు నొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ మన కేసీఆర్ కాదు. కాబట్టి ఎదురు నిలబడి కొట్లాడుతున్నా,
జస్ట్ ఇల్లు అడిగినాం, ఈ ఫ్రంట్ రైస్ లోపల వేసేసి తర్వాత చాలా అయిపోయింది నాకు యుద్ధం. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. భారతదేశంలో ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అన్నారు. కానీ అనక తప్పని పరిస్థితి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో వెలుగుమట్టలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రిపై ఇల్లు కూలబడితే ఒక నిండు గర్భిణి టెన్షన్ తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడుపులు, ఆ తండ్రి రోజున ఇంకా కూడా చెవులు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎం కనుగొనకూడదే అంట, ఇంట్లోనే అంట. తెలుసుకోతే ఇప్పటి వరకు దానికి బాధ్యులైన పోలీసులను ఏం చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. అందుకే కనుగొనకుండా అంటా ఉన్నాం, అందుకే ఇంట్లో అంటా ఉన్నాం. పిడికిలు బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం, 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకోసం వస్తాం అంటే నేను ఒక మాట చెప్పాలి. అందరినీ మనం మాట్లాడుతున్నాం కదా, నేను అపోజింగ్ ఎవరు, నేను క్రిటిసైజింగ్ ఎవరు. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని కాల్చినప్పుడు చెప్పింది, నేను చెప్పలే. డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజల్. సో నేను కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి, అవినీతితో నిండిపోయినాయి, బంధుప్రీతితో నిండిపోయినాయి, కుటుంబ అవినీతి పరిపాలనతో నిండిపోయినాయి. కాబట్టి నేను ఒక ప్రపోజల్ చెప్తున్నా. ఈ 3 పార్టీల మీద ఆనాడు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు పాంచజన్యమైన శంఖంపై యుద్ధంకి ముందు పాంచజన్యం ఎట్లయితే పూరిస్తారో మనం కూడా పాంచజన్యం పూరిద్దాం. ఒక 5 అంశాలను ప్రధానంగా తీసుకుందాం. ఆ 5 అంశాల కోసం ఇప్పుడు కొట్లాడదాం. రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ప్రజలకు చేద్దాం. ఏ అంశాలని? మొట్టమొదటి విద్య. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆనాడు కేసీఆర్ గారు స్కూల్ బంద్ చేసుకుంటూ వచ్చారు, అదే కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలలో వసతులు లేవు. వాష్రూమ్ ఉండదు, వాచ్మెన్ ఉండడు, అటెండర్ ఉండడు. పిల్లలే పోయి బెల్ కొట్టుకోవాలి, పిల్లలే పోయి బాత్రూమ్ కొట్టుకోవాలి, మంచినీళ్ళు ఉండవు. భయంకరమైన పరిస్థితులు. నేనేమంటే గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడి కూడా అంతే పవిత్రంగా ఉండాలి. గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని ఎంత పవిత్రంగా చూడాలి. కాబట్టి నేను ఒక మాట అంటున్నా, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతిలో ఒక టీచర్ ఉండాలి. ఖచ్చితంగా అట్లా జరిగినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు మంచిగా అయితే. మరి నా పేద మధ్యతరగతి ఆడపిల్లలు మా అక్కలు అమ్మని అనుకుంటున్నారు, అక్క మరి ఆల్రెడీ మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ సంగతి ఏంటని నేను మాట ఇస్తా ఉన్నా. ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో వచ్చేది మీ అమ్మ కాబట్టి అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్ గా మీ మీద ఒక్క రూపాయి కూడా బాధపడకుండా చదివించే బాధ్యత నేను తీసుకున్నా. అది ప్రైవేట్ పాఠశాల కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, రాకెట్ సైంటిస్ట్ కానీ మన తెలంగాణ బిడ్డలు చదువుకుంటే ఒక్క రూపాయి కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద బాధపడకుండా ఉచిత విద్యను అందించే బాధ్యత నేను నా తెలంగాణ బిడ్డల కోసం తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ పరిస్థితి ఏంటి? యూనివర్సిటీలో ఉన్న పిల్లలు అంతకుముందు తెలంగాణ రాకముందు నేను చూసిన రక్తం అమ్ముకునేది డబ్బులు లేకపోతే. ఇవాళ ఏం చేస్తున్నారు? బావర్చి కూడా గిగ్ వర్కర్ లెక్క గొడవ మీద కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అవునా కాదు? ఎందుకంటే ఆ గిగ్ వర్కర్ చేస్తే అంత ఇంకో పైసలు వస్తాయి, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉండొచ్చు. మరి యూనివర్సిటీలను పట్టించుకున్నామా? టీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ మిత్రులకు, పాఠశాలలో ఉన్నటువంటి వారందరికీ నేను ఒకటే ప్రపోజల్ చేస్తున్నా, మీరు ఎంత చదువుకుంటారో చదువుకోండి, ఒక్క రూపాయి కూడా మీ మీద భారం పడకుండా చదివించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర సేన తీసుకుంటుంది.
మీరే పైసలు సంపాదిస్తారు, మీరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. అవునా కదా? ఉచిత విద్య, ఉచిత వైద్యం మన 2 అంశాలు ఖచ్చితంగా. మూడవది వ్యవసాయం. మా రైతన్నలు ఉన్నారు, మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటల్లోకి మనందరికి అన్నం పెడుతున్నారు. మీ అందరినీ నేను కోరిక ఒకటే, ఇవాళ అందరూ అడ్రస్ పాట పడినట్టు నీకు ఎకరానికి ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టాలు తీసుకోవాలి. ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి. భూమి మీద ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్ పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే రానియరు. అదే సూటు కుట్టేసుకొని ఎవరైనా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి చైర్మన్లో కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్ లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ప్రభుత్వ ఆఫీస్ లో నేను రైతులని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూర్చోబెట్టాల్సిందే, నీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను రైతులని గర్వంగా చెప్పుకునే విధంగా మేము పరిపాలన చేస్తాం. అది కాకుండా మిగతా ఏదైతే టైంకి రావాల్సిన కరెంటు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మళ్ళా రాత్రి కూడా కరెంట్ వస్తుంది. అట్లా ఉండదు. రేపు మన ప్రభుత్వం వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చినాక 24 గంటలు నాణ్యమైన కరెంటు, పొద్దుపూట కరెంటు, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్ని మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. మరి అనేక అంశాలు మాట్లాడేది ఇప్పుడు ఎంత కోసపడుతున్నారో తెలుసు. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్దాం. రైతుని నాశనం చేసేది నినాదంగా ఉంటే దాన్ని నిజం చేస్తామని మాత్రం మీ చెల్లెగా సోదరిగా నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. ఇక 4వ అంశం ఉపాధి. మనకి ఇక్కడ చాలా యువకులు, మిమ్మల్ని అందరూ నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఒక మాట అడుగుతా ఉన్నా. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రతి ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఏం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. అవునా? అసలు నాకు మాట తెలుగు అడుగుతా. ఒక యువకుడు ఉంటే, ఒక యువతి ఉంటే నేను వ్యాపారం చేసుకోవాలా, నేను ఉద్యోగం చేసుకోవాలా, నేను కళారంగంలో పోవాలా, నేను ఇంకోటి కావాలా అనే స్వేచ్ఛ నాకున్నారు. కానీ ప్రభుత్వం మనకి ఏం చెప్తాయి? నువ్వు ఉద్యోగం చేయి, 9 to 5 ఉద్యోగం చేయి, బానిస బతికేటటువంటి కండిషనింగ్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది యూత్ నేను మాట్లాడు, నాకు ఒక మాట చెప్తా ఉన్నాను. అక్క మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే బయట ఉద్యోగం దొరుకుతలేదు చదువుకున్న చదువుకి. మా అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉండి ఆమె 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తే నేను బండి కొనుక్కోవాలి. ఆమె 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి నాటిస్తే నేను ఆటో కొనుక్కొని నడుపుకోవాలి. వయసు వచ్చిన కొడుకుని, వయసు వచ్చిన బిడ్డని తల్లి దగ్గర చేయి చెప్పాలంటే, చేయి చంపాలంటే నామోషం అనిపిస్తుంది అంతా అని అనేక మంది చెప్పారు. అందుకే నేను చెప్తా ఉన్నా, ఉపాధి అంటే కేవలం ఉద్యోగం కాదు. ఉపాధి అంటే మన ప్రభుత్వంలో రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకుతో సంబంధం లేకుండా నా యువకులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే మన తెలంగాణ పిల్లలకు మంచి సృజనాత్మకత, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయించనియలే. ఖచ్చితంగా నా యూత్ నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్ కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ తయారు చేస్తాం. 2 lakhs to 20 crores వరకు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఉండి మీకు లోన్స్ ఇస్తాం. మరి ఉద్యోగం చేయాలనుకున్న యూత్ ఉంటే నేను ఒక శుభవార్త చెప్తాను. బాగా ఎక్కబెట్టినా మీకు తెలుసు, నేనేమి స్టడీ చేయకుండా చెప్ప, ఆగమకం మీద అసలే చెప్ప. నేను స్టడీ చేసిన దానికి ఏంటంటే ఎవరైతే ఉద్యోగం చేయాలనే యూత్ ఉంటారో వాళ్ళకి మొదటి సంవత్సరమే మన గవర్నమెంట్ వచ్చినాక 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్ వారి ఇచ్చి తీర్థం. ఇది నా మాట. నేను మళ్ళీ మీకు ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, నేను తల్లిని, నేను జేబు చూడ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడ, నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వారి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తాను. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మరి మన ఉద్యమకారులు ఇంతమంది వాళ్ళ వయసుని
ఇది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు చేసిన ప్రయత్నానికి మీరు రుణం తీర్చుకోవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిగా మన పాంచజన్యంలో 5వ అంశం, ఆఖరి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం సామాజిక న్యాయం. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. మన ఎస్సీ మిత్రులకు, ఎస్టీ మిత్రులకు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవారికి, బీసీలకు అందరికీ న్యాయం జరగాలి. మా మైనారిటీ సోదరులు, మా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిక్కులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరగాలి. మరి టీఆర్ఎస్ లో మనం చూసినాం, मुस्लिम्स కోసం थोड़ी देर उर्दू में बात करके आपसे मीठी मीठी बातें बोल के सोहबत करके देखो, सोना बिस्किट देखो बोले, आप 2 बार सोहबत कर लिए, तालीम का एक छोटा सा रोशनी आपको दिखाए, लेकिन रोजगार आपसे दूर रखे। जो 12% रिजर्वेशन का बात हुआ था उसके ऊपर कुछ भी अमलावरी नहीं हुआ। और जो माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन का पहले लोन मिलते थे 10 साल के टीआरएस में कितने लोन मिले, अब 2 साल के कांग्रेस में कितने लोग मिले, आप एक बार देख लो। सारे लोग बस बातें ही बोल रहे हैं लेकिन काम कोई नहीं कर रहा है। आपकी बेटी हूँ मैं, ये धरती पर कर्ज उतारने के लिए नया पॉलिटिकल पार्टी आपके सामने लेके आई हूँ। आपसे मैं गुजारिश करती हूँ मेरे साथ चलिए, जो बदलाव आपके जिंदगी में आएगा जरूर आपको बदलाव दिखेगा, पहले जैसा नहीं होगा। बिल्कुल अलग सा एक स्ट्रैटेजी बना रहे हैं, अलग से आपके रिस्पेक्ट के लिए हमारी सोच है। हम मिलेंगे, बात करेंगे। सबसे ज्यादा हमारी माइनॉरिटी भाई बहनों की सेफ्टी के लिए, सिक्योरिटी के लिए, रिस्पेक्ट के लिए मेरा प्रायोरिटी होगा, जॉब्स के लिए प्रायोरिटी होगा, रोजगार के लिए मेरा प्रायोरिटी होगा। అదే విధంగా అనేక మంది మరి మాట్లాడిన కానీ ఎవరు మనకేం చేయలేదు. బీసీలకు సంబంధించి 50% రిజర్వేషన్ ఎమ్మెల్యేలలో, ఎంపీలలో వచ్చేంత వరకు కూడా కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా దళిత బిడ్డలు దళిత బంధు నాకు మొదలుపెట్టి నేను అన్నది ఎందుకంటే మన కేసీఆర్ కాదని, మన కేసీఆర్ ఏంటంటే ఏమి లేకుండా కూడా దళితులు బాగుండాలని ఆలోచించదు. కానీ దళిత బంధు పెట్టిందే ఆనాడు ఉప ఎన్నిక కోసం. ఒక్క ఉప ఎన్నిక గెలవడానికి పెట్టిన పథకం తప్పితే నిజాయితీగా చేయాలని పెట్టిన పథకం కాదు. అందుకే ఆ నియోజకవర్గంలో కూడా ఇంతవరకు సంపూర్ణంగా దళిత బంధు రాలేదు. రేపటి తెలంగాణలో, రేపటి టీఆర్ఎస్ పరిపాలనలో ఖచ్చితంగా దళితులకు పెద్దపీట వేస్తాం, న్యాయం చేస్తాం. ఇప్పుడున్నటువంటి రాజకీయ అవకాశాల కన్నా మంచి అవకాశాలు ఇస్తాం. మా ఎస్టీ సోదరులు ఉన్నారు, మా లంబాడీలు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. వారిని ప్రత్యేకంగా పేరున సెపరేట్ గా కార్పొరేషన్స్ పెడతాం. ప్రతి ఆదివాసీ బిడ్డకు ఫైనాన్స్ అందేటట్టు చేస్తాం, గౌరవం అందేటట్టు చేస్తాం. మన భాష ఏదైతే ఉందో కోయత్తూరు భాషను కూడా కాన్స్టిట్యూషన్ లో రికగ్నైజ్డ్ లాంగ్వేజ్ గా చేర్చడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మరి సామాజిక న్యాయం అంటే అందరికీ వైద్యం ఇవ్వడం సామాజిక న్యాయం, అందరికీ చదువు ఇవ్వడం సామాజిక న్యాయం, అందరికీ సొంత ఇల్లు ఇవ్వడం సామాజిక న్యాయం. పేదవాడు ఎవరైనా సరే, అగ్రకులమైనా సరే, చిన్నకులమైనా సరే, చిన్న కులంగా చెప్పే కులాలైనా సరే అందరికీ న్యాయం ఇవ్వడమే సామాజిక న్యాయం. కాబట్టి అది 5వ అత్యంత ప్రధాన అంశంగా పెట్టుకొని సామాజిక న్యాయ తెలంగాణ సాధించడానికి ముందుకెళ్తాం. ఫైనల్ గా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, టిఆర్ఎస్ పార్టీ రేపటి మీ దగ్గరకు వస్తుంది. అభివృద్ధిని, సామాజిక న్యాయ తెలంగాణను 2 కళ్ళుగా తీసుకొని జోడెడ్ల బండగా ముందుకు తీసుకొని పోతాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరం పాలిటిక్స్ చేస్తాం. రాజకీయాన్ని, ప్రజా పోరాటాలను మిక్స్ చేస్తాం, అన్ని కలిసి కొట్లాడతాం. తొందరలోనే మరి ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, తొందరలోనే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉంటాయి. అన్నింటిలో కూడా పరిపూర్ణంగా సిద్ధంగా ఉంటాం, అన్ని చోట్ల కూడా పోటీ చేస్తాం. మరి అమరవీరులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిందో వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇస్తాం. ఏదైతే అందరూ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదో, నేను తెలంగాణ జాగృతి జనపాటే చెప్పిన ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబానికి మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క కుటుంబానికి ₹1,00,00,000 ఇచ్చి ఆడుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మనసులో పెట్టి తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అందరికన్నా ఎక్కువ మా ఆడపిల్లలంటే నాకు ప్రాణం. మా ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా నేను ఒకటే మాట చెప్తున్నా, మనం ఎక్కడ ఉన్నా, ఏ వయసులో ఉన్నా, మనం బయలుదేరి ఎక్కడికైనా పోవాలంటే మన భద్రత మీద మనకు ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా రేపటి మన తెలంగాణలో మన ఆడపిల్లల భద్రత
ప్రధానమైన అంశంగా తీసుకుంటాం. అదే విధంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు వారి ఉద్యోగాల మీద ప్రయారిటీగా తీసుకుంటాం. వారి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారో అట్లా కాకుండా ప్రాపర్ గా గ్రాంట్స్ ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. చిరు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విస్మరించబడ్డారో వారందరినీ కూడా కళ్ళలో పెట్టి కాపాడుకుంటాం. ఇవాళ ప్రారంభం మాత్రమే, అనేక అంశాలు చెప్పుకున్నాం. కానీ ఖచ్చితంగా కాన్సెప్ట్ శంఖం పూరిస్తాం. అవతల వాళ్ళు మన వాళ్ళైనా సరే, అదర్వం వైపు వాడుంటే వాళ్ళ మీదైనా సరే యుద్ధం చేయడానికి ఖచ్చితంగా వెంటనే వేయకుండా ముందుకే వెళ్తామని తెలియజేస్తూ, మరి ఈ మూడు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, టిఆర్ఎస్ పార్టీ సింగిల్ ఎజెండా ఫార్మ్ హౌస్ లో పెద్దసారి ఉండాలి, చిన్నసారి సీఎం కావాలి, బీజేపీ పార్టీ సింగిల్ ఎజెండా సామాజిక న్యాయాన్ని కథం పట్టియాలి. కాబట్టి మూడు పార్టీల మీద కూడా యుద్ధం చేసేది మరి అల్పెరగని పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మొత్తం మన జాతి సైనికులందరినీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.